హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఎం శాండీ లవ్స్. సో ఈ వీడియోలో మీరు ఏం చూడబోతున్నారంటే మా మచ్చగానికి అలాగే మా వర్తల పిల్లకి అయితే మేము వచ్చేసి నిందావర్ చేసాము ఆ ఒక ఫంక్షన్ వీడియో అనేది. సో ఈ వీడియో లెంత్గా ఉంటుంది అనేసి పార్ట్ 1 పార్ట్ 2 పెడతామని ప్లాన్ చేశాను. సో ఇది పార్ట్ 1. ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చుతుంది. సో నచ్చినైతే ప్లీజ్ లైక్ చేయండి, కమెంట్ చేయండి. అండ్ అలాగే మరికొండ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈ ఒక్క ఫంక్షన్ చూసినట్టయితే మా సైడ్ ఎలా చేస్తామనేసి మీకు చూపిస్తాను. సో మీ సైడ్ ఎలా చేస్తారనేసి కమెంట్ చేయండి. సేమ్ ఇలాగే చేస్తారా లేదంటే ఇంకా ప్రాసెస్ ఏదైనా డిఫరెంట్ ఉంటుందనేసి. సో ఖచ్చితంగా ఈ వీడియో నచ్చినట్లయితుంది లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియో అయితే స్టార్ట్ చేసేస్తాం. అందరూ చూసినట్టయితే తొట్లి గొంతు రెడీ చేస్తా ఉన్నారు. ఫోటో వేసుకోకూడదు చెప్పులు సంతోషానికి కాస్తారు తెల్ల మక్కలకి కాస్తారు సంతోషం కాకల సంతోషం కాకలు చెప్పులు వేసుకోకూడదని గంప మసాలా అట్లే కొట్టుకొని అట్లా రాకూడదు అని చెప్తా. ఒక సైడ్ ఏమో మేము అంతా తొట్లని రెడీ చేస్తూ ఉంటాము, ఇంకొక సైడ్ మా చెల్లికి వచ్చేసి సాంగ్యం చేస్తూ ఉంటారు. అంటే అదేదో సాంగ్యాలు ఉంటాయి. సో అవన్నీ చేస్తూ ఉంటారు మా అమ్మ, మా చెల్లి అలాగే మా అమ్మ, మా అక్క వాళ్ళు సాంగ్యాలు చేస్తూ ఉంటారు ఇంట్లో. సో అదే ఇది గంటేసుకోవాలా దిగు పడుకుంటా సిగించుకోవాలి అంతే. గంటనే వేసుకో అట్లైనా సిగించుకో గట్టిగా ఉండాలి. అంటే ఖర్చు కొంగలోనే ఉండాలనా? సో అంతా రెడీ అయిపోయింది. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి మునేశ్వరం గుడి తెచ్చుకోవడం బాకీ ఉండేది. సో తొట్లి అలాగే గంపంతా రెడీగా ఉంది, నేను రెడీగా ఉన్నాను. అంటే మా ఫ్యామిలీ మెంబర్స్ అంతా రెడీగా ఉన్నారు. ఇంటి దగ్గర ఇంకా చూసినట్టయితే ఒక 2 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంది మునేశ్వరం గుడి. సో ఇంకా కొంచెం దగ్గరలో నేను ఇంకొక 5 మినిట్స్లో మేము రీచ్ అయిపోతాము. చాలా రోజుల తర్వాత ఇట్లా చైన్లో చెప్పులు లేకుండా నడుస్తూ ఉంటుంది. సో దాని మావాడు నా బామర్ది గారు చూసేసి మామ చెప్పులు లేకుండా నడుస్తూ ఉన్నావు, ఎట్లుంది నీ ఫీల్ అనేసి నా కాళ్ళనే ఫోకస్ చేసి తీస్తున్నాడు. ఫుల్ నక్కరిస్తున్నాడు. కాళ్ళ చెప్పులు లేకుండా నడుస్తూ ఉండవు, నేను చెప్పులు వేసుకుని నడుస్తూ ఉన్నాను, ఎట్లుంది అనేసి ఎగిరెగిరితా దింపుతూ ఉన్నాడు. సో ఫైనల్గా మనమైతే గుడి దగ్గరికి అయితే రీచ్ అయిపోతుంది. సో
సో ఇక్కడే మనం పూజ అంతా చేసేస్తాము. సో చూపిస్తాం మీకు ఎలా ఉంటుందనేసి. ప్లీజ్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి. సో ఈ వీడియో ఎలా ఉందనేసి మరికొన్ని మీ కమెంట్స్ అనేది కింద మెన్షన్ చేయండి. ఓకే. ಯಾಕೆ ಮೊಣ ಚಂದಮಾಮ ನೋಡಿ ಈ ವೈರಕ್ಯಂ ಹಿರ ಚಂದಮಾಮ ರಾವೆ ಏ ಚಂದಮಾಮ ಕೇಳ್ರೆ ಚಂದಮಾಮ ಚಂದಮಾಮ ರಾವೆ ಜಾಬಿಲ್ಲಿ ರಾವೆ ಕೊಂಡೆಕ್ಕಿ ರಾವೆ ಕೋಟಿ ಪುಲತೇವೆ ಚಂದಮಾಮ ರಾವೆ ಜಾಬಿಲ್ಲಿ ರಾವೆ కొండెక్కి రావే చందు చంద. సో ఫైనల్గా పూజ అయితే అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి మనం ఇంటికి పోతున్నాం, రిటర్న్ ఇంటికి పోతున్నాము. సో ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా మీ ఒక కమెంట్ అనేది మెన్షన్ చేయండి వీడియో ఎలా ఉంది ఏమనేసి. సో నెక్స్ట్ వీడియోలో కలుసుకుంటాం. ఉంటాం మరి. సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.